తెలంగాణలో తీవ్ర సంచలనం రేపిన జోగులాంబ గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు తిరుమలరావు కోసం అణువణువునా గాలిస్తున్నారు. తిరుమలరావుపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అతని అన్ని బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. తిరుమలరావు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ను హత్య చేసి విదేశాలకు వెళ్లాలని నిందితులు స్కెచ్ చేశారు. హత్యకు ముందే ఫ్లైట్ టికెట్లు, క్యాష్ ఏర్పాటు చేసుకున్నారు. తిరుమలరావు, ఐశ్వర్య ముందు లదాఖ్ వెళ్ళి అనంతరం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేశారు. ఓ బ్యాంక్ నుంచి 20 లక్షల రూపాయల లోన్ కూడా తీసుకున్నారు. సుపారి గ్యాంకు 2 లక్షల రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడు తిరుమలరావు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయభాస్కర్, రోజుకు కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు ఏంటి? మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? అరే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి జోగులాంబ గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్కి సంబంధించినటువంటి హత్య కేసులో పోలీసుల విచారణలో అనేకమైనటువంటి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క హత్యకు ప్రధాన నిందితుడిగా భావిస్తుండేటువంటి బ్యాంకు ఉద్యోగి తిరుమలరావు ఎవరైతే ఉన్నారో ఆయన కోసం పోలీసులు అనువనువున గాలిస్తున్నారు. అయితే అతను ఇక కర్నూలు నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళి తన యొక్క మిత్రునితో ఉన్నాడు. ఆ తర్వాత శంషాబాద్ సమీపంలో కారును పార్క్ చేసి తప్పించుకున్నాడు అనేటువంటి విధంగా పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా ఇతను దొరికితేనే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క హత్య విషయంలో మాత్రము ఐశ్వర్యను సొంతం చేసుకోవడానికి కోసం అతను భర్తను చంపితే తప్ప అది సాధ్యం కాదని భావించినటువంటి తిరుమలరావు ఆమెను తీసుకొని లడఖ్ వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ దిశగానే మొదట తన భార్యను చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కొంత ఇబ్బంది అవుతుందని భావించినటువంటి యొక్క తిరుమలరావు ఈ యొక్క స్కెచ్ వేసి అతని యొక్క భర్తను ఐశ్వర్య యొక్క భర్తను చంపడం జరిగింది. అయితే ఇందులో ప్రధానమైనటువంటి విషయము, ఎప్పుడైతే ఈ యొక్క మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కాకమునిపై ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకమునిపై ఈ యొక్క తిరుమలరావుకు సంబంధించి తరఫున కొంతమంది న్యాయవాదులు గద్వాల్లో పోలీసులను సంప్రదించారంటే అతను ఎంత ఫాస్ట్గా ఈ యొక్క కేసులో తాను ఇరుక్కుంటాను, దాని నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడనేటువంటి విషయం మనకు బయటపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క కేసు విషయంలో మాత్రం పోలీసులు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని పట్టుకోవాలి. ఇప్పటికే దీనికి సుపారి గ్యాంగ్కు సంబంధించినటువంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను, భార్యను, తర్వాత వాళ్ళ ప్రతి వారిని కుటుంబ సభ్యులను కూడా ఇందులో పట్టుకొని విచారిస్తున్నారు. విచారించినటువంటి కొద్దీ ఎవరైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి సోదరుడు కూడా 3 నెలల క్రితం చనిపోవడం జరిగింది. అతని యొక్క మృతిపైన కూడా పోలీసులు అక్కడ అనుమానం వ్యక్తం చేస్తూ వీటికి ఏమైనా లింక్ ఉందా అనేటువంటి విషయంలో కూడా శోధిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా మాత్రం ఇప్పుడు అంతా కూడా తిరుమలరావుకు సంబంధించినటువంటి యొక్క అతని కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అతను పారిపోతాడనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా అతనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కోర్టుకు సంబంధించిన ఈ యొక్క వాటికి బ్యాంక్ ఖాతాలు కూడా సీజ్ చేయడం జరిగింది. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవడానికి 3 బృందాలుగా శోధన చేస్తున్నాయి. హరి.